కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. అయితే ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కూడా వస్తాయని మనకి ఐతిహ్యం ఉంది. ఇందులో భాగంగా మహాన్యాసక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా చేయిస్తే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని చెప్తారు పెద్దలు. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం కూడా జరుపుకుంటారు. ఈ రోజున ఇంకా కార్తీక పురాణ పుస్తకాలు అందజేయటం, మహిళలు తన సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలు కూడా దానంగా ఇస్తారు. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చన చేసిన వారికి కూడా సర్వశుభాలు ప్రాప్తిస్తాయని మనకి పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేసి చక్కగా పూజ చేసుకోవాలి. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నది దగ్గర కానీ చిరునందు కానీ స్నానం చేయవచ్చు. అప్పుడు మనకేంటంటే ఆ రెండు కూడా అవకాశం లేకపోతే ఇంట్లో బకెట్లో నీళ్లు నింపుకొని కుళాయి దగ్గర మనం గంగే యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే యస్మిన్ సన్నిధం కురు అని చదువుకోవడం. అది కూడా రాకపోతే గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు అని కావేరి ఏదైనా నదుల పేర్లు చదువుకోవడం, లేకపోతే గంగామ్మ వారి పేరు చదువుకోవడం. ఆ యొక్క గంగా నది, గంగమ్మ తల్లిని స్మరణం చేసుకుని స్నానం చేసినా కూడా మంచి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత దీపారాధనకి విశేష ప్రాముఖ్యం ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింటిలో కూడా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో అయితే గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, ఇంకా తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లోనూ, ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతోనూ దీపం వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించుకోవాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో, మరి ఆ యొక్క భరణిలు అంటే లోహపాత్రలు చేసినటువంటి ప్రమిదలు ఉంటాయి కదా, అవి వాటితో తయారు చేసినవి వాటిపైన దాంట్లో పెట్టి వేలాడదీస్తారు. తర్వాత ఇంకా అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం కూడా చాలా పుణ్యమైనటువంటి విషయం. దీనివలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు. ఈ సమయంలో ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఇవన్నీ కూడా విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి. అయితే ఈ ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు హరిహరుని సేవించి వారి కరుణాకటాక్షాలను పొందవచ్చు. విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, తర్వాత తులసితో మనం శ్రీ మహావిష్ణువుని లేదా అవతార రూపాలైనటువంటి వెంకటేశ్వర స్వామి, రాముల వారి, కృష్ణుడు, ఈ యొక్క రూపాలను కూడా మనం తులసి దళాలతోటి అర్చన చేసుకోవటం, మరి శివుడికైతే బిల్లపత్రాలతో చేసుకోవటం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని మనకు అందిస్తాయని చెప్పచ్చు. ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని తప్పనిసరిగా తలుచుకోవాలి. కార్తీక దామోదరుని తలుచుకుంటూనే అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ యొక్క దీపాలను వెలిగించడానికి కానివ్వండి, దీపోత్సాహం కానివ్వండి, ఇదంతా ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో త్రిపురాసుర సంహారం అనే సందర్భం ఒకటి వస్తుంది. ఈ త్రిపురాసురు అనేటువంటి రాక్షసుడిని శివుడు వధిస్తాడు. ఈ త్రిపురాసురుడు అనేక వరాలు బ్రహ్మ నుంచి పొందటం వలన ఏ దైవశక్తి కూడా తన్ని ఓడించలేదని విర్రవీగుతూ కైలాసం మీదకి వెళ్తాడు. అప్పుడు శివుడు అందరి దేవతల సహాయంతో అందరిని ఆయుధాలుగా మలుచుకొని ఆ త్రిపురాసుడి మీదకి పోవటం, త్రిపురాసుని సంహారం చేయటం, దాంతో జనులందరూ కూడా, దేవతలంతా కూడా ఆనంద అతిశయాలతోటి వాళ్ళ యొక్క ఉత్సాహంతో మరి శివుడు తాండవం చేయటం, తర్వాత ఆ జనులంతా ఆ ఉత్సాహంతో మరి అందరూ దీపాలు వెలిగించుకొని చాలా సంతోషంగా ఉండటం ఈ పౌర్ణమి నాడు జరిగిందని. కాబట్టి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని మరి ఆ శివభగవాను యొక్క దయ మన మీద కలగాలని ఆనందం వ్యక్తం చేస్తూ మనం దీపాలు వెలిగించుకుంటాం. అందుకనే ఇక్కడ ఈ త్రిపురాసుర సంహారం అనేటువంటి ఘట్టం కూడా మనకి ఈ యొక్క కార్తీక మాస పౌర్ణమి నాడు మనం చేసుకోవడానికి దీపాలు వెలిగించుకుంటాం. అట్లనే ఉసిరికాయల దానం, ఉసిరికాయల పైన కొద్దిగా చెక్కి దానిపై ఒక బొండు వత్తి నెయ్యిలో ముంచి పెడతారు.
అలా 2 ఉసిరికాయల పైన నెయ్యి ఒత్తులతో దీపం వెలిగించి తులసికోట వద్ద కానీ, రావి చెట్ల వద్ద కానీ, దేవాలయంలో మరి వివిధ ప్రదేశాల్లో, అక్కడ దేవాలయంలో ఎక్కడైతే మనకి ఖాళీ ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క విగ్రహాల ముందు ప్రదేశంలో, అంటే దేవాలయం యువతల ఆ ప్రదేశాలు దీపాలుగా పెడతారు. కొన్ని చోట్ల కొందరు ఇంకా దీపదానం కూడా ఇస్తూ ఉంటారు. దీపదానం చాలా శ్రేష్టమైనదని చెప్తారు. ఇంకా కూష్మాండ దానం కూడా బ్రాహ్మలకి, అర్చక స్వామికి దానం ఇస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అది శ్రీ మహావిష్ణువు సంబంధించింది కాబట్టి అటు శివుడు, ఇటు కేశవుడు, శివకేశవుల యొక్క పూజలు అన్నమాట. కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికి కూడా శ్రేష్టమైనది కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా తప్పనిసరిగా ఈ పౌర్ణమి నాడు చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా అత్యంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అట్నే కొంతమంది అట్టునోము చేసుకుంటారు. అంటే ఉదయం అట్లు చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత ఆ అట్లని దానంగా ఇచ్చి అవే భోజనం చేస్తారు. అదొక కొన్ని ప్రదేశాల్లో కొన్ని చోట్ల అట్లద ఇది కూడా వ్రతం కూడా ఉంది, దాన్ని చేసుకుంటారు అన్నమాట. అట్లనే ఇంకా ఉదయం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత ఈ దేవాలయ ప్రదేశాల్లో ఈ 365 రోజులు ఒత్తుల కట్ట ఒకటి ఉంటుంది. ఆ ఒత్తుల కట్టను వెలిగిస్తారు. అంటే ఈ 365 రోజులు మనం ఏదైనా ఒక రోజు 2 రోజులు వెలిగించకపోయినా, చేయలేకపోయినా ఈ 365 రోజులుకి చిహ్నంగా 365 గుర్తుగా ఆ భక్తి భావాన్ని ప్రదర్శించుకుంటూ, మనసులో శివకేశ్వరుని తలుచుకుంటూ, కార్తీక దామోదరుని తలుచుకుంటూ ఈ 365 ఒత్తుల కట్టని వెలిగిస్తారనమాట. ఇది ఇలా 365 ఒత్తుల కట్ట పౌర్ణమి రోజు వెలిగించడం వలన జన్మజన్మాంతర పాపాలని కూడా పటాపంచలైపోతాయి, మనకి పుణ్యం ప్రసాదిస్తుంది అని కూడా చెప్తారు. ఇంకా తర్వాత వచ్చినటువంటిది జ్వాలాతోరణం. ఈ జ్వాలాతోరణంలో ముఖ్యంగా ఈ జ్వాలాతోరణం కూడా శివకేశ్వరికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ యొక్క అత్యంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో చేయడానికి కారణం ఒక ప్రధానమైనటువంటి ఒక కథ కూడా ఉంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలు నాటి మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని కింది నుంచి పల్లకిలో, దీని కింద నుంచి అనమాట, ఈ పల్లకిలో ఏం చేస్తారంటే శివపార్వతుల్ని దాంట్లో పెట్టి ఆ శివపార్వతులు ఉన్న పల్లకిని దాటిస్తారు. భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం కింద నుంచి దాటుతూ ఉంటారు. దీనికి సంబంధించిన కథలు ఉన్నాయి. ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి త్రిపురాసురైనటువంటి 3 రాక్షసుని పరమశివుడు సంహరించడం వలన, మరి ఈ దుష్టైన రాక్షసుని సంహరించడం వలన శివుడు కైలాసం వస్తాడు. వాళ్ళని సంహరించి తన భర్తకు దృష్టి దోషం తగిలింది అని చెప్పి పార్వతీమాత ఈ జ్వాలాతోరణం, ఈ దృష్టి దోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది అనమాట. ఇంకా రెండవ కథ ఏంటంటే అమృతమథనం. అప్పుడు మనకి హాలాహలం రావడం, శివభగవానుడు హాలహలాన్ని పట్టి గంటంలో ఉంచుకోవడం, మరి ఆ విధంగా మరి ఆయన లోపలికి వెళ్తే ఆ లోకాలు కాలిపోతాయని పార్వతమ్మ వారు అక్కడే ఉండేలా కంఠంలో పెట్టుకుని ఏర్పాటు చేయటం. మరి ఈ విధంగా శివుడు గరళకంఠుడు అని పిలువబడతాడు. అది జరిగాక పరమశివునితో కలిసి పార్వతీదేవి కుటుంబ సమేతంగా 3 సార్లు జ్వాలాతోరణం దాటిందని, ఈ జ్వాలాతోరణం అట్లా వెలిగించి దాన్ని ఆ గడ్డిని కాల్చిన తర్వాత కొద్దిగా మసిలాగా వస్తే దాన్ని తీసుకుని ఏం చేస్తారంటే, కొంచెం మసిమసిగా ఉన్న గడ్డిని దాన్ని ఏం చేస్తారంటే పశువుల ఆహారంలోనూ ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలో పెడుతుంటారు. దానివలన పశుబుద్ధి, ధాన్యబుద్ధి జరుగుతుందని చెప్తారు. తర్వాత ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు కూడా పోతాయని, మంచి ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యు నివారణ దోషం పోతుందని చెప్తారు. జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళటం వలన నరక ద్వారా ప్రవేశించడం తొలగిపోతుందని, నరకం అనేది మనకి రాదని. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మదేహం బయట లాగానే ఒక ఆత్మకు కుక్కలాగా గట్టి అరుపులు తరుగుతుందని, అది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎటు వెళ్లాలో తెలియదని భయపడతారని, అట్లా దిక్కుతోచని ఆత్మ చీకటి వెళ్ళిపోతుందని, అయినా ఆ కుక్క వెంటపడటం ఆగదని, అలా దూరంగా ఈ జ్వాలా దర్శనం కాంతి కనపడుతుంటుంది. అక్కడ వెళ్తే తప్పించుకోవాల్సిన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగుపెట్టి ఒక భయంకరంగా మండుతున్న జ్వాల తోరణాల నుంచి వెళ్ళి నరకంలోకి ప్రవేశిస్తుందని, ఆత్మ వెంటబడి తరిమిన కుక్క భైరవుడని, శివగణాల్లో ఒకటని, అప్పుడు ఆత్మ అనుభవించే బాధ బాణాతీతం అనేటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని, తన బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలని అమ్మవారు, మరి జగత్కు తండ్రి అయిన పరమశివుడు కలిసి కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం దాటే వారికి నరకబాధ విముక్తి పొందుతారు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీక పౌర్ణమి విశేషంగా జ్వాలాతోరణం జరుపుతారు అనేటువంటి విషయం కూడా మనకు చెప్పబడింది. ఇటా పతాంగాహ
మస్కాచ్ వృక్షాः జలే స్థలే ఏ నివసంతి జీవాः దృష్ట్వా ప్రదీపం నహి జన్మభాగినः భవంతి త్వం సపిచాహి విప్రాः. కీటాः పతాంగాः మస్కాచ్ వృక్షాः జలే స్థలే ఏ నివసంతి జీవాः దృష్ట్వా ప్రదీపం నహి జన్మభాగినः భవంతి త్వ సవిచాహి ప్రాహ. ఈ దీపం చూసిన ప్రభావించిన కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, మొక్కలు ఏవైతే సమస్త జీవప్రాణికోటి ఉన్నాయో ఈ దీపాలను చూస్తాయో అవన్నీ కూడా మరి జన్మ ఉండకుండా మరి మోక్షం వచ్చేస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుని అంటే కానీ మనకి ఈ జన్మ రాదు కాబట్టి ఈ జన్మలోనే మనం బుద్ధి ఉపయోగించి మన జ్ఞానం పొంది మోక్షం సాధించాలి అనే విధంగా ఈ యొక్క జ్వాలాతోరణం మనకు ఉపయోగపడుతుంది సుమా అని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. పురాణోక్తి కాబట్టి జ్వాలాతోరణం నిర్వహిస్తూ ఉంటారు అని మనం చెప్పుకోవాలి. ఇంకా ఈ జ్వాలాతోరణం విషయంలో కార్తీక దాన మాసంలో ముఖ్యంగా దీని గురించి శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ కూడా మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తాడు. మరి కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చల తోరణంబు వాడు దూరడు ప్రాణ నివారణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అని కూడా ఆయన చెప్తాడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో. అంటే మన పూర్వీకులు ఆచారం ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉందని, యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనం ఇచ్చే అగ్ని తోరణమని, యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండా లోపలికి వెళ్లాలని, వాస్తవానికి ఇది పాపులు చేసే ప్రథమ శిక్షని, ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించడం ఒకటే మార్గమని, కాబట్టి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి యొక్క కటాక్షం లభిస్తుంది. అతను యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి అని శాస్త్రం చెబుతుంది. దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కన నడిస్తే అప్పుడు ఏమవుతుంది, శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలని మంటలో కాలిపోవాలి, వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గం నడుస్తాను అని ఒక ప్రామాణికంగా చెప్పుకుంటారు. మనస్సులో ప్రామాణికంగా చెప్పుకుంటారు. దానివల్ల అవుతుంది మంచి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తర్వాత మంచి పుణ్యమైన మార్గం నడవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆ జ్వాలాతోరణం కాలిపోగా మేము గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డి మామూలను ధాన్యాగాలను పెట్టుకుంటారు. అది ఉన్న చోట మరి భూతప్రేత ఉగ్ర భూతాలు కూడా ఇంట్లోకి రావని, ఈ గడ్డి ఎక్కడుంటే అక్కడ సుఖశాంతి జరుగుతాయని నమ్మకం అని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఈ జ్వాలాతోరణం కూడా మనకి కార్తీక పౌర్ణమి నాడు నిర్వహిస్తారు. ఎంతో పుణ్యదాయకం. కాబట్టి ఇవన్నీ వీటిలో మనం పాల్గొని ముక్తిని పొందాం అందరం కలిసి. కాబట్టి సంపూర్ణమైనటువంటి భక్తితో చేస్తేనే మోక్షం వస్తుంది. కానీ మనం ముఖ్యంగా మనసులో స్వామిని తెచ్చుకోవాలి, మనసులో శివకేశవం తలుచుకోవాలి, కార్తీక దామం తలుచుకోవాలి. ఈ విధంగా తలుచుకుంటూ కార్తీక మాసం పౌర్ణమిని ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి అలా చేద్దామని ఆశిద్దాం.